ఫ్రెండ్స్, ఆగండి ఒక్కసారి. క్రికెట్ ఉత్సవం మళ్లీ మన ముందుకు వస్తోంది. ఐపీఎల్ 2026. కాని ఈసారి కథ కేవలం మ్యాచ్లది కాదు. వ్యూహాలు, షెడ్యూల్ వెనక హలచల్, ప్రతి నిర్ణయం వెనక ఉన్న ఆలోచన అన్నీ కలిసి ఒక పెద్ద కథగా మారాయి. షెడ్యూల్ దాదాపు సిద్ధమైంది. ఫ్రాంచైజీలు ప్రిపరేషన్లో లీనమయ్యాయి. ట్రైనింగ్ విండోలు ఫిక్స్ అవుతున్నాయి. బ్రాడ్కాస్ట్ స్పాన్సర్లు పూర్తి స్పీడ్లో ఉన్నారు. కానీ ఓపెనింగ్ డేట్ మీద సస్పెన్స్ మిగిలింది. మొదట మార్చ్ 26 అనుకున్నారు. ఇప్పుడు అంతర్గత సమాచారం ప్రకారం మార్చ్ 28కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. 2 రోజుల ఆలస్యం. 2 రోజులే అని అనిపిస్తోంది గదా. కానీ ఐపీఎల్ లాంటి మెగా ఈవెంట్లో ఈ చిన్న మార్పు ట్రావెల్, హోటల్స్, ప్రాక్టీస్, సెక్యూరిటీ, టికెట్స్, బ్రాడ్కాస్ట్ స్లాట్స్ అన్నీ మళ్లీ సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి తెస్తుంది. ఫైనల్ మాత్రం మే 31 ఆదివారంనే ఉండే అవకాశం బలంగా ఉంది. ఆదివారం ఫైనల్ అంటే వ్యూయర్షిప్ పీక్. బీసీసీఐ ఈ సంప్రదాయాన్ని వదులుకోవాలని లేదు. ఆలస్యానికి నిజమైన కారణం ఎన్నికలు. తమిళనాడు, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు. సెక్యూరిటీ ప్రాధాన్యత అయిపోతుంది. స్టేడియంలు, పోలీస్, అడ్మినిస్ట్రేషన్ అన్నీ ఒత్తిడిలో పడతాయి. చెన్నై ఎంఏ చిదంబరం, కోల్కతా ఈడెన్, గౌహతి బరసాపారా ఈ వేదికలు ఎన్నికల హలచల్ మధ్య ఉంటాయి. మ్యాచ్లు, సెక్యూరిటీ మధ్య బ్యాలెన్స్ చేయడం సవాలవుతుంది. అందుకే బీసీసీఐ షెడ్యూల్ని 2 భాగాలుగా విడుదల చేయాలని ఆలోచిస్తోంది. మొదటి భాగం ముందే రిలీజ్ చేసి ఆరంభ మ్యాచ్లు సమయానికి జరిగేలా చూడటం, ఎన్నికల తర్వాత మిగతా షెడ్యూల్ ప్రకటించటం. ఇది పాత అనుభవంతో పనిచేసిన ప్లాన్. ఓపెనింగ్ మ్యాచ్ సంప్రదాయం ప్రకారం డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో ఉండాలి. కాని గత ఏడాది భగద్దర్ ఘటన తర్వాత సెక్యూరిటీ చర్చలు జోరుగా సాగుతున్నాయి. అన్ని హోమ్ మ్యాచ్లు ఇక్కడేనా, లేక నవీ ముంబై, రాయ్పూర్, పూణేలకు మారుతాయా అని ఇంకా క్లారిటీ లేదు. ప్రతి నిర్ణయం వెనక క్రికెట్తో పాటు సెక్యూరిటీ, అడ్మినిస్ట్రేషన్, ప్రేక్షకుల సౌకర్యం కూడా ఉన్నాయి. సమయం తక్కువ కాబట్టి ఫ్రాంచైజీలు, వీసా, టికెట్స్, ప్రమోషన్ అన్నీ స్టార్ట్ అవ్వాలి కాబట్టి భాగశః రిలీజ్ చేసే అవకాశం ఎక్కువ. మొత్తంగా చూస్తే ఐపీఎల్ 2026 పూర్తి జోష్తో వస్తోంది. కానీ చాలా ఆలోచనతో, వ్యూహాత్మకంగా వస్తోంది. ఓపెనింగ్ మీద సందేహం ఉంది, వేదికల మీద చర్చ ఉంది. కానీ ఫైనల్ మాత్రం దాదాపు ఫిక్స్. ఐపీఎల్ ఇప్పుడు కేవలం టోర్నమెంట్ కాదు, భారీ నిర్వహణ మోడల్. నా అభిప్రాయం, సెక్యూరిటీ, మంచి ఆర్గనైజేషన్ కోసం 2 రోజులు ఆలస్యం చేయాలంటే అది సరైన నిర్ణయమే. ఎందుకంటే ఐపీఎల్ కోట్లాది మంది భావోద్వేగాలతో ముడిపడిన ఉత్సవం. అది ఎప్పుడూ సురక్షితంగా, భవ్యంగా జరగాలి. మీరు చెప్పండి ఫ్రెండ్స్, షెడ్యూల్ 2 భాగాలుగా వచ్చినట్టు బాగుంటుందా, లేక ఒకేసారి పూర్తిగా రిలీజ్ చేయాలా? ఇలాంటి లోతైన, ఫ్యాక్ట్ బేస్డ్ అప్డేట్స్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ వార్తలు చెప్పడమే కాదు, పూర్తి విశ్లేషణిస్తాం.